Hello viewers, welcome to BGS classes. So, ఒక 10 days gap వచ్చినట్టుంది. So, from today we will be discussing APPSC ఎగ్జామ్స్. అంటే మనకి జాబ్ క్యాలెండర్ వస్తుంది అని డెఫినెట్ గా చెప్తున్నారు. అండ్ ఇక్కడ ఇంకొక నేను క్లారిటీ ఏమి ఇవ్వాలనుకుంటున్నాను ఆస్పిరెంట్స్ కి అంటే జాబ్ క్యాలెండర్ అనేది అయితే డెఫినెట్ గా ఉంటుంది యాజ్ పర్ ద ఇన్ఫో ఐ గాట్. బట్ అది దేనికి వస్తుంది, ఏ డిపార్ట్మెంట్ వస్తుంది, ఎన్ని పోస్టులు వస్తాయి అనేది మీరు పక్కన పెట్టేస్తే మీరు మీ ప్రిపరేషన్ పైన ఫోకస్ చేయండి. ఎందుకంటే ఫర్ ఎవ్రీ వన్ మీరు బీటెక్ చదివారా, డిగ్రీ చదివారా, ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశారా, 10th కంప్లీట్ చేశారా, ఇవన్నీ పక్కన పెడితే ప్రతి ఒక్కరికి కూడా జాబ్ క్యాలెండర్ లో ఆపర్చునిటీస్ అనేవి డెఫినెట్ గా ఉంటాయి అనే ఇన్ఫర్మేషన్ అయితే నేను డెఫినెట్ గా చెప్పగలను. సో దట్ ఈస్ వై మీరు ఎన్ని పోస్టులు వస్తాయి, ఏ పోస్టులు వస్తాయి, ఏ డిపార్ట్మెంట్ లో వస్తాయి, మా జోన్ లో వస్తాయా, రిజర్వేషన్ ఎలా ఉంటుంది, ఈ డీటెయిల్స్ అన్ని పక్కన పెట్టేసి మీరు మీ యొక్క ప్రిపరేషన్ మీద టైం కేటాయిస్తే కొంచెం అందరిలో కంటే కూడా మీరు మెరిట్ లిస్ట్ లో ఉండడానికి ఛాన్సెస్ అనేది ఇంక్రీజ్ చేసుకున్న వాళ్ళు అవుతారు. దిస్ ఈస్ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ. అండ్ ఈ రోజు మనం ఏపీ హిస్టరీ సంబంధించి అన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. బికాస్ మనకి రీసెంట్ ట్రెండ్స్ కనుక జాన్ టు ఫెబ్ మనకి ఏవైతే ఎగ్జామ్స్ జరిగాయో 2026 జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ పేపర్, ఇందులో మోస్ట్లీ దేని మీద కాన్సన్ట్రేట్ చేశాడు, ఏపీ రిలేటెడ్ గా ఎక్కువ క్వశ్చన్స్ కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. అది ఏపీ హిస్టరీ కావచ్చు, ఏపీ ఎకానమీ కావచ్చు, ఏపీ జోగ్రఫీ కావచ్చు, ఏపీ కరెంట్ అఫైర్స్ కావచ్చు. అందుకే ఏపీ రిలేటెడ్ అనేది మనం ఈ రోజు నుంచి ఫోకస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, కృష్ణదేవరాయ హూ రూల్డ్ ది విజయనగర ఎంపైర్ బిలాంగ్ టు ది విచ్ డైనాసిటీ? ఏ డైనాసిటీకి చెందినటువంటి కింగ్ మనకి శ్రీకృష్ణదేవరాయ అంటున్నారు. శ్రీకృష్ణదేవరాయ మనకి తులువా డైనాసిటీకి చెందినటువంటి కింగ్ అనమాట. మరి అసలు తులువా డైనాసిటీ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? కంప్లీట్ విజయనగర ఎంపైర్ లో మనకి 4 డైనాసిటీస్ అనేవి ఉంటాయి. ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసి సంగమ డైనాసిటీ, సెకండ్ వన్ వచ్చేసి సాలువా డైనాసిటీ, థర్డ్ వన్ వచ్చేసి తులువా డైనాసిటీ. ఈ డైనాసిటీకే మనకి శ్రీకృష్ణదేవరాయ చెందినటువంటి కింగ్. లాస్ట్ వన్ వచ్చేసి అరవీటి డైనాసిటీ. ఈ 4 డైనాసిటీస్ కూడా కలిపి మనం విజయనగర ఎంపైర్ అని పిలుస్తాం, రైట్? సో శ్రీకృష్ణదేవరాయ మనకి 1509 నుంచి 1529 వరకు కూడా రూల్ చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్, when was the All India Congress Committee meeting was held at Vijayawada, where Mahatma Gandhi leadership of the national struggle was accepted by the పొలిటికల్ లీడర్స్? ఈ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అంటే ఏఐసిసి మీటింగ్ అనేది విజయవాడలో ఎప్పుడు జరిగింది అని అడుగుతున్నారు. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది మనకి? ఆప్షన్ 2, 1921 లో మనకి ఈ యొక్క మీటింగ్ అనేది జరుగుతుంది. వై? బికాస్ ఈ యొక్క 1921 టైం పీరియడ్ లోనే మనకి ఇంకా ఏమేం జరుగుతాయండి చూసుకుంటే మనం 1920 నుంచి 22 వరకు జరిగేటువంటి నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది ఇన్ ద సేమ్ టైం పీరియడ్. అలాగే 1919 దేనికి మనకి సిగ్నిఫికెంట్? రౌలట్ యాక్ట్, అలాగే జలియన్ వాలా బాగ్ మసాకర్, రైట్? నెక్స్ట్ క్వశ్చన్, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ వాజ్ వన్ ఆఫ్ ద పయోనీర్స్ ఆఫ్ జమీందారీ రైట్స్ మూవ్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్? ఆంధ్రప్రదేశ్ లో జమీందారీ రైట్ మూవ్మెంట్ అనేది మనకి ఏ టైం పీరియడ్ లో జరిగింది అని అంటున్నారు. లేదంటే ఎవరు మనకి మెయిన్ లీడర్ అని ఇక్కడ అడగడం జరుగుతుంది. కొట్టిపాటి బ్రహ్మయ్య గారు మనకి జమీందారీ రైట్ మూవ్మెంట్ లో చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది అనమాట, రైట్? మరి ముట్నూరి కృష్ణారావు ఎవరు మనకి? ఫౌండర్ ఆఫ్ కృష్ణా పత్రిక. అయ్యదేవర కాళేశ్వరరావు ఎవరు మనకి? హీఈస్ ఫేమస్ పొలిటికల్ లీడర్. మనం ఎక్కువగా ఈయన గురించి చదవడం జరుగుతుంది ఇన్ ఏపీ హిస్టరీ. ఓకే, నెక్స్ట్, పింగళి వెంకయ్య మనకు తెలుసు మన ఫ్లాగ్ ని తయారు చేసినటువంటి వ్యక్తి. దట్ ఈస్ ఇండియన్ నేషనల్ ఫ్లాగ్. నెక్స్ట్, when were Telangana and Andhra areas constituted into a single state called Andhra Pradesh? గుర్తు పెట్టుకోండి మీరు, ఆంధ్ర ఫార్మేషన్ వేరు, ఆంధ్రప్రదేశ్ ఫార్మేషన్ వేరు. అగైన్ తర్వాత మనకి ఆంధ్ర అండ్ తెలంగాణ బైఫర్కేషన్ వేరు. ఆంధ్ర స్టేట్ అనేది 1953 లో మనకి ఫామ్ అవుతుంది, ఆంధ్రప్రదేశ్ అనేది 1956 లో ఫామ్ అవుతుంది. మరి యొక్క ఏపీ తెలంగాణ బైఫర్కేషన్ ఎప్పుడు జరుగుతుంది? 2014 లో జరుగుతుంది. సో ఇక్కడ ఏమంటున్నాడు,
బోత్ తెలంగాణ అండ్ ఆంధ్ర ఏరియాస్ అనేవి ఆంధ్రప్రదేశ్ గా ఎప్పుడు ఏర్పడింది అని అడుగుతున్నారు. సో ఆన్సర్ ఏమవుతుంది 1956 అనమాట. ఆప్షన్ 4 ఈజ్ ది ఆన్సర్. సో క్యాపిటల్ ఏంటి? ఆంధ్ర స్టేట్ ఫామ్ అయినప్పుడు మనకి క్యాపిటల్ వచ్చేసి కర్నూలు. ఓకే, నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ నాట్ ట్రూ అబౌట్ ఫ్రీడమ్ ఫైటర్ దుర్గాబాయ్ దేశ్ముఖ్? దుర్గాబాయ్ దేశ్ముఖ్ కి సంబంధించి ఏ స్టేట్మెంట్ ఇక్కడ కరెక్ట్ కాదు అని అడుగుతున్నారు అనమాట. షీ వాస్ ద ఫౌండర్ ఆఫ్ ఆంధ్ర ఆత్మీయ సభ. ఆంధ్ర ఆత్మీయ సభ యొక్క ఫౌండర్ దుర్గాబాయ్ దేశ్ముఖ్ కాదు. సో ఇది మనకి రాంగ్ స్టేట్మెంట్. ఈమె మహిళా సభని కనుగొన్నారు, ఆత్మీయ సభ అని కాదు. ఇది ఇక్కడ మిస్ మ్యాచ్ గా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ స్టేట్మెంట్, షీ వాస్ పాపులర్లీ నోన్ యాజ్ ఐరన్ లేడీ. ఐరన్ లేడీ అని పిలవడం జరిగేది మనకి ఇందిరాగాంధీ గారిని. ఓకే, నెక్స్ట్, షీ వాస్ అవార్డెడ్ ది తామ్రపత్ర అండ్ పాల్ హాఫ్మన్ అవార్డ్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్. ఇది మనకి కరెక్ట్ స్టేట్మెంట్ అనమాట. ఇవి రెండు అవార్డ్స్ కూడా ఈమె యొక్క సోషల్ వర్క్ కి ఈమెకి ఇవ్వడం జరిగింది. సో మనకి ఏం అడుగుతున్నారు ఇక్కడ? నాట్ ట్రూ అంటే ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్ అడుగుతున్నారు కాబట్టి 1 and 2 ఇన్కరెక్ట్. ఆన్సర్ 1 and 2 అవుతుంది. కరెక్టా ఇన్కరెక్టా అనేది కూడా మనం చూసుకోవాలి. నెక్స్ట్, అండర్ విచ్ సెక్షన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 was the governor given special powers to protect life, liberty and property of residents of common capital? కామన్ క్యాపిటల్ అనేది మనకి ఏది ఉండింది? హైదరాబాద్ అనేది ఉండింది. ఎన్ని ఇయర్స్ వరకు ఉండిందండి? 10 years వరకు ఉండింది. ఇది మీకు రీసెంట్ గా అడిగినటువంటి క్వశ్చన్. హైదరాబాద్ అనేది మనకి ఎన్ని ఇయర్స్ కామన్ క్యాపిటల్ గా ఉండింది అని FSO మెయిన్స్ జనరల్ స్టడీస్ పేపర్ లో మిమ్మల్ని అడిగారు. రైట్? సో రీసెంట్ గా వచ్చినటువంటి క్వశ్చన్స్ లో మీరు ఏం అబ్జర్వ్ చేయాలి అంటే ఏపీపీఎస్సీ PYQs అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా క్వశ్చన్స్ రిపీట్ అవ్వడం జరిగింది. ఐ డోంట్ థింక్ ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ఏపీపీఎస్సీ PYQs అనేది రిపీట్ అవ్వలేదు ఏ ఎగ్జామ్ లో కూడా. బట్ రీసెంట్ గా జరిగిన ఈ ఎగ్జామ్స్ లో 27th జరిగిన ఎగ్జామ్ పేపర్ కావచ్చు, 31st జరిగింది కావచ్చు, అండ్ February 9th జరిగింది కావచ్చు, FSO మెయిన్స్ కావచ్చు, ఎండోమెంట్ పేపర్ కావచ్చు, అన్ని పేపర్స్ లో కూడా మనకి PYQs అనేవి చాలా రిపీట్ అవ్వడం జరిగింది. దీన్ని బట్టి మీరు ఏం అబ్జర్వ్ చేయాలి అంటే ట్రెండ్స్ అనేది మీరు అబ్జర్వ్ చేసి ఆ ట్రెండ్స్ ని బట్టి అన్ని PYQs కూడా మీరు సాల్వ్ చేయాలి వెంటనే. రైట్? సో ఇక్కడ ఏ సెక్షన్ ప్రకారం కామన్ క్యాపిటల్ ఇవ్వడం జరిగింది? సెక్షన్ 8 ప్రకారం ఇవ్వడం జరిగింది అనమాట. రైట్? నెక్స్ట్ క్వశ్చన్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాస్ స్వాన్ ఇన్ యాజ్ ది డాష్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆన్ 30th May 2019. ఎన్నో చీఫ్ మినిస్టర్ గా మనకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్ట్ అవ్వడం జరిగింది? 17th చీఫ్ మినిస్టర్ గా ఎలక్ట్ అవ్వడం జరిగింది. అండ్ 2019 తర్వాత ఇప్పుడు మనకి 18th చీఫ్ మినిస్టర్ ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. రైట్? నెక్స్ట్, వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ రాజ్యసభ సీట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్? ఆంధ్రప్రదేశ్ కి ఉన్నటువంటి రాజ్యసభ సీట్స్ ఎన్ని అడుగుతున్నారు? ఆఫ్టర్ రీఆర్గనైజేషన్ యాక్ట్ అంటే మనకి ఏపీ రీఆర్గనైజేషన్ అనేది జరిగిన తర్వాత ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 ప్రకారం ఎన్ని రాజ్యసభ సీట్స్ ఉన్నాయి? 11 రాజ్యసభ సీట్స్ అనేవి ఉన్నాయి. మరి తెలంగాణకి ఎన్ని రాజ్యసభ సీట్స్ ఉన్నాయి? 7 రాజ్యసభ సీట్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఏపీకి 11 ఇవ్వడం జరిగింది. ఓకే, రెండింటి మధ్య కన్ఫ్యూజన్ పెట్టుకోవద్దు. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఫస్ట్ తెలుగు లైబ్రరీ ఎస్టాబ్లిష్డ్ ఇన్ హైదరాబాద్ బై కొమర్రాజు లక్ష్మణ్ రావు? కొమర్రాజు లక్ష్మణ్ రావు ఏర్పాటు చేసినటువంటి ఫస్ట్ తెలుగు లైబ్రరీ ఏది అని అడుగుతున్నారు. సో ఆన్సర్ ఏమవుతుంది? శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నిలయం. ఇది హైదరాబాద్ లో మనకి ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఎప్పుడు? 1901. ఓకే, నెక్స్ట్, ఇన్ విచ్ ఇయర్ వాస్ చిత్తూర్ కాన్స్టిట్యూటెడ్ యాజ్ సపరేట్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్? చిత్తూరుని ఆంధ్రప్రదేశ్ లో సపరేట్ డిస్ట్రిక్ట్ గా ఎప్పుడు మనం కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది అని అడుగుతున్నారు. 1911 లో చిత్తూరుని సపరేట్ డిస్ట్రిక్ట్ గా మనం కనుగొనడం అంటే వేరు చేయడం జరిగింది అనమాట. రైట్? నెక్స్ట్, ఆఫ్టర్ కమింగ్ టు ఇండియా వేర్ డిడ్ డచ్ ఎస్టాబ్లిష్
దేర్ ఫస్ట్ ఫ్యాక్టరీ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సినటువంటి పాయింట్ చెప్తాను చూడండి. మనకి అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ అనే టాపిక్ మీరు హిస్టరీలో చదువుతారు. ఈ అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ అనే వాళ్ళు ఇండియాకి వచ్చిన టైం పీరియడ్ వేరే ఉంటుంది, ఏపీకి వచ్చిన టైం పీరియడ్ అనేది వేరే ఉంటుంది. సో ఇవి రెండు డిఫరెన్సెస్ అనేది మీరు చూసుకొని చదువుకోవాలి. ఓకే, సో ఏపీలో మనకి ఎవరు వచ్చినా సరే, లెట్ ఇట్ బి డచ్ వాళ్ళు వచ్చినప్పుడు కావచ్చు, బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పుడు కావచ్చు, పోర్చుగీస్ వాళ్ళు వచ్చినప్పుడు కావచ్చు, లేదంటే ఫ్రెంచ్ వాళ్ళు వచ్చినప్పుడు కావచ్చు, ఎవరు వచ్చినా సరే ఫస్ట్ వాళ్ళ సెంటర్ని ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారు అంటే మసూలీపట్నంలో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దీన్నే లేటర్ టైం పీరియడ్ లో మచిలీపట్నం కూడా అని పిలవడం జరుగుతుంది. సో ఈ మసూలీపట్నంలోనే ఫస్ట్ ఏ యూరోపియన్ కంట్రీ వచ్చినా కూడా ఏపీకి ఇక్కడే ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అనమాట. రైట్, అండ్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు మనకి డచ్ వాళ్ళు అంటే 1605 లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ప్లేస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ వాస్ ఫేమస్ ఫర్ కార్పెట్స్ డ్యూరింగ్ ద 19th century? కార్పెట్స్ కి ఏ ఏరియా ఫేమస్? ఏలూరు కార్పెట్స్ అని పిలుస్తాం. సో ఆన్సర్ వచ్చేసి సింప్లీ ఆప్షన్ 1 అనమాట. వీటిని ఎక్స్పోర్ట్స్ కూడా మనం అమెరికాకి అలాగే యూరోప్ కి కూడా మనం ఎక్స్పోర్ట్ చేయడం జరిగింది ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. మరి కర్నూలు అనేది దేనికి ఫేమస్? ఫోర్ట్స్ కి ఫేమస్ అన్నమాట. అలాగే బెర్హంపూర్ దేనికి ఫేమస్? సిల్క్ టెక్స్టైల్స్ కి ఫేమస్. ఓకే, అండ్ పెద్దాపురం అనేది దేనికి ఫేమస్? మనకి పెద్దాపురం అనేది మనం జమీందారీ రూల్ డిస్కస్ చేసినప్పుడు దీని గురించి చదవడం జరుగుతుంది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. మచిలీపట్నం ఆఫ్ గోల్కొండ కింగ్డమ్ వాస్ ఫేమస్ ఫర్ ద ట్రేడ్ ఆఫ్ విచ్ ప్రీషియస్ మెటీరియల్ డ్యూరింగ్ ది 1600s? ఇందాక చూసాం కదా మసూలీపట్నం అని, దాన్నే మచిలీపట్నం అని కూడా పిలిచేవాళ్ళం. మరి గోల్కొండ టైం పీరియడ్ లో మనం ఎక్కువగా చదివేది ఏంటి? డైమండ్స్ ని ఆ స్ట్రీట్స్ లో వేసి పోగులుగా పోసి మరి అమ్మేవారు అని మనం చదువుకుంటాం కదా. సో ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3, డైమండ్స్. నెక్స్ట్ క్వశ్చన్. Which Mughal emperor acquired the kingdom of Golconda in 1687? 1687 లో ఏ మొఘల్ ఎంపరర్ గోల్కొండని ఆయన సొంతం చేసుకోవడం జరిగింది అని అడుగుతున్నారు ఇక్కడ. సో దీనికి ఆన్సర్ ఏమవుతుంది మనకి? సెకండ్ ఆప్షన్ ఔరంగజేబ్. ఔరంగజేబ్ మనకి నార్థన్ పార్ట్ లో రూల్ చేయడం జరుగుతుంది. నార్త్ నుంచి సౌదర్న్ టైం ఏదైతే ఉందో ఈ సదరన్ ఏరియాలో ఎక్కువగా డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి అని చెప్పి నార్త్ నుంచి ఔరంగజేబ్ సౌత్ కి షిఫ్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట. అండ్ కొన్ని ఇయర్స్ పాటు అంటే ఈయన కంప్లీట్ రూలింగ్ గనక మీరు చూసుకుంటే హాఫ్ ఆఫ్ ద రూలింగ్ అనేది నార్త్ లో క్యాపిటల్ పెట్టుకొని రూల్ చేయడం జరుగుతుంది, అండ్ హాఫ్ ఆఫ్ ద రూలింగ్ అనేది సౌత్ కి షిఫ్ట్ అయ్యాక రూల్ చేయడం జరుగుతుంది. ఓకే, 1687 నుంచి ఈయన సౌత్ కి వచ్చేయడం జరుగుతుంది. రైట్, నెక్స్ట్. In which year was the journal named as Vivekavardhini established by కందుకూరి వీరేశలింగం? మనకి కందుకూరి వీరేశలింగం పంతులు గారు ఈ యొక్క వివేకవర్ధిని అనే జర్నల్ ని రిలీజ్ చేయడం జరుగుతుంది. ఏ ఇయర్ లో రిలీజ్ చేశారు అని అడుగుతున్నారు. 1874 లో మనకి రిలీజ్ చేయడం జరుగుతుంది. మరి యొక్క 1874 లో ఎందుకు రిలీజ్ చేస్తాను? సోషల్ రీఫార్మ్స్ అనేవి తీసుకురావడానికి, ఆయన యొక్క ఐడియాస్ అనేవి ప్రజలకి తెలియచేయడానికి ఈ యొక్క వివేకవర్ధిని అనేటువంటి జర్నల్ అంటే నథింగ్ బట్ పేపర్ ని రిలీజ్ చేయడం జరుగుతుంది. మరి 1848 ఏంటి? కందుకూరి వీరేశలింగం గారు పుట్టినటువంటి ఇయర్ 1848. చూడండి ఎంత కన్ఫ్యూజ్ చేయడానికి కందుకూరి వీరేశలింగం గారికి సంబంధించి ఇయర్స్ అనేవి ఇక్కడ ఇచ్చారు మీకు. 1885 దేనికి ఫేమస్? మరి ఐఎన్సి ఫార్మేషన్ కి 1885 ఫేమస్. రైట్, నెక్స్ట్. In which year was the Krishna District Association formed to fight against the British rule on many issues? కృష్ణా డిస్ట్రిక్ట్ అసోసియేషన్ అనేది ఎప్పుడు ఫామ్ అయింది? 1892 లో ఫామ్ అయింది. ఓకే, ఎందుకు ఫామ్ అయింది? టు అడ్రస్ ది పొలిటికల్ ఇష్యూస్. లైక్ సోషల్ ఇష్యూస్ అంటే నథింగ్ బట్ ఏవైతే అప్పుడు పొలిటికల్ ఇష్యూస్ ఉన్నాయో, సోషల్ ఇష్యూస్ ఉన్నాయో బై ది బ్రిటిషర్స్ వల్ల మనకి జరిగేటువంటి యొక్క ఇష్యూస్ మీద ఫైట్ చేయడానికి ఈ కృష్ణా డిస్ట్రిక్ట్ అసోసియేషన్ అనేది ఫామ్ అవ్వడం జరుగుతుంది అనమాట. అండ్ ఇదే మనకి ఫస్ట్ డిస్ట్రిక్ట్ అసోసియేషన్ అని కూడా మనం చెప్పుకుంటాం ఇన్ ఏపీ హిస్టరీ. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ విచ్ ఇయర్ డిడ్ ద బ్రిటిష్ ఎస్టాబ్లిష్ దేర్ ఫ్యాక్టరీ ఇన్ నెల్లూరు డిస్ట్రిక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్? నెల్లూరు డిస్ట్రిక్ట్ లో బ్రిటిష్ ఫస్ట్ వల్ల
ఫ్యాక్టరీ అనేది ఏ ఇయర్ లో ఎస్టాబ్లిష్ చేశారు అని అడుగుతున్నారు. 1615లో నెల్లూరులో ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది, రైట్. మరి 1611లో ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారు? మసూలిపట్నంలో ఎస్టాబ్లిష్ చేశారు. ఓకే, 1615లో నెల్లూరులో ఎక్స్పాండ్ చేస్తారు. అండ్ దీని ద్వారా తర్వాత కంప్లీట్ గా కోరమండల్ కోస్ట్ ఏదైతే ఉంటుందో కంప్లీట్ ఈ కోరమండల్ కోస్ట్ లో వాళ్ళు ఎక్స్పాండ్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Who among the following French governors was appointed as Viceroy of all the territory south of River Krishna by Muzaffar Jung after he became the Nizam? నిజాం రూల్ మీరు చదివినప్పుడు దీని గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. మరి ఎవరిని అపాయింట్ చేశారు ఫ్రెంచ్ గవర్నర్ గా అంటే డూప్లెక్స్ ని అపాయింట్ చేయడం జరుగుతుంది. డూప్లెక్స్ మన హిస్టరీలో అంటే బ్రిటిష్ టైం పీరియడ్, బ్రిటిష్ వాళ్ళు సెటిల్ అవ్వడానికి చాలా బ్రిటిష్ వర్సెస్ ఫ్రెంచ్ అనేది చదివినప్పుడు డూప్లెక్స్ యొక్క రోల్ అనేది చాలా కీ రోల్ ప్లే చేయడం జరుగుతుంది అనమాట, రైట్. జోసెఫ్ ఫ్రాంకోయిస్ డూప్లెక్స్ ఈయన యొక్క ఫుల్ నేమ్, గవర్నర్ ఆఫ్ ఫ్రెంచ్ అనమాట. ఫ్రెంచ్ నుంచి అపాయింట్ చేసినటువంటి గవర్నర్. ఓకే, మరి ఫ్రాంకోయిస్ మార్టిన్ ఎవరండి? ఫ్రాంకోయిస్ మార్టిన్ వచ్చేసి పాండిచ్చేరికి రిలేటెడ్, నాట్ ఫ్రెంచ్. అండ్ రాబర్ట్ క్లైవ్ కూడా మనం ఎక్కడ చూస్తాము? కర్ణాటిక్ వార్స్ జరుగుతాయి. ఈ కర్ణాటిక్ వార్స్ లో మేజర్ గా రాబర్ట్ క్లైవ్ యొక్క రోల్ అనేది మనం చూడటం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ద ఫస్ట్ సోషల్ రిఫార్మర్ టు రైట్ ది ఫస్ట్ నోవెల్ ఇన్ తెలుగు. తెలుగులో ఫస్ట్ నవలని రచించినటువంటి ఫస్ట్ సోషల్ రిఫార్మర్ ఎవరు అంటున్నారు. మనకి కందుకూరి వీరేశలింగం పంతులు గారు ఫస్ట్ నోవెల్ అనేది తెలుగు భాషలో రచించడం జరుగుతుంది. ఏంటా నోవెల్ మరి అంటే రాజశేఖర చరిత్రం. రాజశేఖర చరిత్రం ఏ ఇయర్ లో రాస్తారు మరి దీన్ని? 1878లో రాయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. విజయనగర ఎంపైర్ వాస్ డిస్ట్రాయిడ్ ఇన్ తల్లికోట్ వార్. తల్లికోట్ వార్ ని బ్యాటిల్ ఆఫ్ తల్లికోట్ అని పిలుస్తాం. దీన్నే ఏమని పిలుస్తాము? బ్యాటిల్ ఆఫ్ రక్కసి తంగడి అని కూడా పిలుస్తాం. మరి ఈ యొక్క వార్ అనేది ఏ ఇయర్ లో జరిగింది? 1565లో జరుగుతుంది. ఈ యొక్క వార్ లో విజయనగర ఎంపైర్ ఓడిపోవడం జరుగుతుంది. దీంతోనే విజయనగర ఎంపైర్ యొక్క డౌన్ ఫాల్ అనేది కూడా స్టార్ట్ అవుతుంది, రైట్. నెక్స్ట్, ద ప్రెసెంట్ డే పెద్దాపురం, ఏపీలో ఉన్నటువంటి పెద్దాపురం అనేది ఏ డైనాస్టీస్ చేత రూల్ చేయబడింది అని అడుగుతున్నారు. వత్సవై డైనాస్టీ ద్వారా ఈ యొక్క ఏరియా అనేది రూల్ చేయడం జరిగింది అనమాట, రైట్. ఎప్పుడు? డ్యూరింగ్ ది జమీందారీ పీరియడ్. విష్ణుకుండిన్స్ అనే డైనాస్టీ గురించి కావచ్చు, రాష్ట్రకూటస్ మనం ఇండియన్ హిస్టరీ చదివినప్పుడు చూస్తాం. విష్ణుకుండిన్స్ ఇంకా డీటెయిల్ గా ఏపీ హిస్టరీ డిస్కస్ చేసినప్పుడు చదవడం జరుగుతుంది. నెక్స్ట్, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ రోడ్ ది లిటరరీ వర్క్ భద్రపరిణయం. భద్రపరిణయం అనే లిటరరీ వర్క్ ని ఎవరు రచించడం జరిగింది అని అడుగుతున్నారు. పూచిమచ్చి గంగన గారు రచించడం జరిగింది. ఓకే, దిస్ ఈస్ ద బుక్. ఒక లిటరరీ వర్క్ గురించి వచ్చినటువంటి క్వశ్చన్. సో దీస్ ఆర్ ద క్వశ్చన్స్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ రిమైనింగ్ క్వశ్చన్స్ అనేది నెక్స్ట్ సెషన్ లో డిస్కస్ చేద్దాం. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ దట్ ఐ వాంటెడ్ టు సే ఈస్, నేను మీకు ముందు ఎగ్జామ్స్ మీకు ప్రిపరేషన్ లో ఏదైతే మీకు చెప్పానో లైక్ FPO కోర్స్ అనేది మనం కంప్లీట్ చేసుకున్నాం. ఇందులో మనకి 50 క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ జనరల్ సైన్స్ వస్తే 39 క్వశ్చన్స్ అనేది మన మెటీరియల్ క్లాసెస్ నుంచి డెఫినెట్ గా రావడం జరిగింది. అండ్ ఈ రిఫ్లెక్షన్స్ అనేది కూడా నేను మీకు పక్కనే క్వశ్చన్ పేపర్ అండ్ మన మెటీరియల్ అనేది కూడా మీకు పెట్టి చూపించడం, ప్రూఫ్ గా కూడా ఇవ్వడం జరిగింది. అండ్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ నేను ఒక పోల్ కూడా కండక్ట్ చేశాను. సో దీనికి సంబంధించి APPSC మెటీరియల్స్ లైక్ ఏపీ రీసెంట్ గా గవర్నమెంట్ ఫోకస్ చేయడం అంటే APPSC ఏపీకి సంబంధించి ఎక్కువగా ఫోకస్ చేయడం జరుగుతుంది కాబట్టి ఏపీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయిందండి మెటీరియల్. జాగ్రఫీ అనేది కూడా కంప్లీట్ అయిపోయింది. అప్డేటెడ్ 2026 అప్డేటెడ్ డిస్ట్రిక్ట్స్ కావచ్చు, వాట్ ఎవర్ ప్రాజెక్ట్స్ కావచ్చు, స్కీమ్స్ అన్ని కూడా అప్డేటెడ్ మెటీరియల్ అనేది చేయించాను. అండ్ దెన్ ఎకానమీ ఈజ్ ఆన్ ద వే అనమాట. అంటే మనకి రీసెంట్ గా బడ్జెట్ అనేది రిలీజ్ అయింది కదా, సో ఈ బడ్జెట్ అండ్ కమింగ్ ఎకనామిక్ సర్వే ఇవన్నీ కూడా యాడ్ చేసి ఇవ్వాలి అని చెప్పి దీని ప్రాసెస్ లో ఉంది. అండ్ దెన్ హిస్టరీ కూడా నేను మీకు
కంప్లీట్ చేసి ఈ 4 మెటీరియల్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఎవరైతే కరెంట్ అఫైర్స్ అండ్ జాగ్రఫీ స్టార్ట్ చేసి చదవాలనుకుంటున్నారో మీకు తెలిసిందే ఈ యొక్క నెంబర్ ఏదైతే ఉందో దీనికి వాట్సాప్ చేసి ఈ యొక్క మెటీరియల్స్ అనేది మీరు పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ ఎకానమీ హిస్టరీ అనేది ఇంకా రెడీ కాలేదు, రెడీ అయ్యాక నేను మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. రైట్, సో కంటిన్యూ యువర్ ప్రిపరేషన్. ఈ జాబ్ క్యాలెండర్ వస్తుంది రాదు అనేటివన్నీ పక్కన పెట్టేసి మీ ప్రిపరేషన్ మీరు ఫోకస్ చేయండి. రైట్, సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో.